ఇంతమంది ఉన్నారు కాబట్టి కట్టడ లేకపోతే కట్టడ లేని జనులు ఏమైపోతారు, నశించిపోతారనే ఉద్దేశంతో మోషేని ఎక్కడికి పిలిచాడు. ఈలోపు వచ్చేసరికి ఏం చేశారు, అందుకని బాగా తెలుసు ఎవరికి, దేవునికి బాగా తెలుసు. ఇప్పుడు ఈ 32,000 మంది కూడుకున్నారు. ఈ 32,000 మందితో వీరిని నేను పంపిస్తే, జయాన్ని ఇస్తే వీళ్ళకి ఏమని చెప్పుకుంటారు వెళ్ళి. ఇంకోటి ఆ విషయాన్ని జస్టిఫై చేయడానికి కూడా మరొక మాట కూడా ఉంది, మరొక విషయం కూడా జరిగింది. అదే 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఎవరి తీయొద్దులేని చెప్తాను సమయం. మరి ఈ సమయం ముందు ఆ యొక్క విషయం కూడా ఏంటంటే, మనకి వీళ్ళందరూ హీనదశ వచ్చిందిగా. ఎవరికి? ఇశ్రాయేలు హీనదశ వచ్చి, అయా మిద్యానీయుల నుంచి అమ్మోనీయుల నుంచి మమ్మల్ని ఏం చేస్తావు, కాపాడు నాయనా అని చెప్పేసి అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కావున అడుగుతూ ఏం చేస్తున్నాడు, ఇక్కడ అడిగారు, దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షమై ఇదంతా కార్యం జరుగుతూ ఉంది. ఈ లోపల దేవుడు ఏం చెప్పాడు గిద్యోనికి, బయలు యొక్క పీఠాన్ని పడగొట్టానగానే మళ్ళీ పొద్దున్న తగాదకు ఎవరు వచ్చారు, మొరపెట్టింది రాత్రి ఏమో మొరపెట్టారు. ఏమని? మనం కూడా అంతే, గంట సేపు ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసి అయిపోయిన వెంటనే మళ్ళీ కూర్చుంటాం టీవీ ముందు. ప్రార్థన చేసిన మరుక్షణమే ఇంకొన్ని గంటలకి, అవునా, ప్రశాంతంగా ఉందమ్మా, ప్రార్థన చేస్తే ఆ దేవుళ్ళ ఆనందమే వేరమ్మా అని పావు గంట, ఒక అరగంట మాత్రం ఆ వేడి అట్లా ఉంటుంది. అవునా, గంటకి మ్యాటర్ మారిపోయింది అనుకోండి, ఏమైంది, యథా రాజా తదా ప్రజ. అవునా, ఉపవాసం ఉన్నంతసేపు ఎలా ఉంటుంది, కరెక్ట్గా 6:30 కల్లా ప్రార్థనకు వచ్చేస్తాం. అవునా, ఉపవాసాలు అయిపోగానే మళ్ళీ చర్చి శనివారం కనపడం. అవునా, లెంట్ సీజన్ అయిపోగానే మళ్ళీ అంతమంది కనపడరు. అవునా, వేకుంజామున క్రిస్మస్ ఆరాధనలు అయిపోగానే దేవుని యొక్క బిడ్డలారా మళ్ళీ ఎవరు కనపడరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వేడి ఉన్నంతసేపు ఏమవుతుంది, పొంగినట్టు దేవునికి స్తోత్రం కలుగును. వాపును కూడా ఏం చూసుకుంటున్నాం అంటే, అవునా, బలంగా చూసుకునే రోజుల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి అక్కడేమో ప్రార్థన చేశారు, ఏమని, అయ్యా మేము మిక్కిలి హీన దశలోకి వచ్చేసాం, నువ్వు తప్ప ఎవరు లేరయ్యా యెహోవా అన్నారు. అవునా, అమ్మ నా బిడ్డలంతా హృదయపూర్తిగా ప్రార్థన చేసిన ఈయన అమాయకుడు ఎవరు, పాప ఈయనకి ఆయన బిడ్డలు ఆడవంగానే ఏమొచ్చింది, పాతయన్నీ మర్చిపోతారండి. దేవునికి స్తోత్రం. ఆయన మర్చిపోకపోతే మొత్తం తరతరాలు ఏమయ్యాయి, రాసి పెట్టుకుపోయేది మొత్తం. అప్పుడేమో జలప్రళయం. అవునా, ఇప్పుడు అగ్నికి ఆయన కోపానికి అంటే రెడీ అవుతుందిలేండి, ఏంది, కాకపోతే మర్చిపోతున్నాడు. అవునా, అమాయకంగా అయ్యో నువ్వు తప్ప ఏవి లేవు ప్రభు, మరి ఎలాంటి పరిస్థితి అన్నది, ఏంటయ్యా నా పరిస్థితి అని చెప్పేసి దేవుని యొక్క బిడ్డలారు ఈ పరిచర్య హడావుల్లో థైరాయిడ్ ఉంది, సో ఇటు పక్క నొప్పి వస్తుంది నాకు, ఏంటి ప్రభా ఇది, దేవుడే తీసేస్తాడు అనుకుంటా ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను నార్మల్గా, అంత సీరియస్గా. మొన్న ఈ మధ్య పెయిన్ ఎక్కువైంది. మోకరించేసి ప్రభుని, ఏంది ప్రభు నువ్వేమన్నా ఆరోగ్యం ఇస్తానన్నావు, నేను ట్యాబ్లెట్ వాడినావు, నువ్వు నాకు ఆరోగ్యం ఇవ్వాలి, ఏంది అదేమైనా పర్లేదు అని చెప్పేసి, ఇక నాకు చిన్న బిడ్డలు ఇచ్చావు, భార్యని ఇచ్చావు, కుటుంబం ఇచ్చావు, పరిచర్య ఇచ్చావు, 144 కుటుంబాలు ఇచ్చావు, వీళ్ళందరికీ ఏం చెప్పాలి, నేను నీలో బలపరచాలి, నేను ఇచ్చేయాలి ప్రభు అని చెప్పేసి అంటే, దేవుని యొక్క బిడ్డలారా నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు అని మోకరించి ప్రార్థన చేసేసి తర్వాత వెంటనే 2 రోజులకు మళ్ళీ పెయిన్, అక్కడి నుంచి లేదు, ఇక ప్రశాంతంగా ఉన్నారు, అంతా చక్కగా జరుగుతూ ఉంది. ఈ సమయం జరుగుతున్న తర్వాత దేవుని యొక్క బిడ్డలారా ఒక ఆలోచన పుట్టింది నాకు. ఇప్పుడు ఆలోచన, ప్రార్థన చేసేటువంటి తెల్లారి కూడా నేను ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేద్దాంలే, ఏం చేద్దాంలంటే అని, చేద్దామా వద్దా, కాసేపు పడుకొని లేద్దాంలే అని చెప్పేసి 4 గంటలకు లేచి వాగ్దానం పెట్టేసి గ్రూప్లో నేను ఇక సరే ఉపక్రమిద్దాములే నిద్రకు అనుకునే సమయంలో ఒక తలంపు వచ్చింది. అంటే సమస్య వచ్చినప్పుడేమో దేవుడా నువ్వు తప్ప ఏమీ లేదని ప్రార్థన చేసావు, తగ్గిపోగానే ఏమవుతుంది మనసు, ఇప్పుడే మనసును మనం ఏం చేయాలి, నల్ల కొట్టాలని చెప్పేసి నిద్రమొత్తున్న షింక్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కొని
బ్రష్ చేసి నిద్రమత్తు పోగొట్టుకొని మళ్ళీ మోకరించి, నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభా, నా జీవితాంతం నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభా అని చెప్పి ప్రార్థన కంటిన్యూ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే ఇశ్రాయేలీలకి ఇక ఇదంతా చరిత్ర అంతా గుర్తొచ్చింది. నిజంగానే ఇశ్రాయేలీలు ప్రతిసారి కూడా ఏం చేసేవాళ్ళంటే దేవుణ్ణి తిరస్కరించేవారు. కార్యం కావలసినంతసేపేమో అయ్యో నువ్వు తప్పు ఎవరు లేరయ్యా అనేవాళ్ళు. కార్యం అయిపోయిన తర్వాత అసలు నువ్వు యెహోవావా నువ్వా అసలు మా తెలియదే, అసలు మేము ఈ సంఘ సభ్యులమే కాదన్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అసలు మాది ఈ ఊరు కాదండి, అమ్మో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ కొత్తలో సమస్యలు ఏర్పడిన కొత్తలో కూడా కొంతమంది ఏందమ్మా రావట్లేదు చర్చికి అంటే, ఏడనయ్య గారు మా పేరు ఆడబెడతారని భయం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యలు దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడితే ఎట్లా ఉన్నా ఎలా ఉన్నా సరే దేవుడు మనల్ని మన పక్షాన్ని నిలబడినప్పుడు ఎవడు మనల్ని ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలీయుల గురించి బాగా తెలుసు ఎవరికి? అందుకే దేవుని దగ్గర చాలా క్లియర్గా ఉండు. నువ్వు ప్రార్థించేటప్పుడైనా, వాక్యం చదివేటప్పుడైనా, ఆరాధనకు వచ్చేటప్పుడైనా, నువ్వు ధ్యానించేటప్పుడైనా, నువ్వు ప్రతి విషయంలో, కుటుంబంలో అయినా ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో నువ్వు క్లారిటీగా ఉండు. లేదంటే నీ అంతరంగాన్ని చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అవునా? మనుషులు ఏం చూస్తారు? మనుషులు పై రూపాన్ని చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. అందుకే చాలామంది యేసయ్య దగ్గరకు రాలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు మనం కొట్టే టెంకాయకి, మనం ఇచ్చే చందాకి పడేవాడు కాదు. ఆయన ఏం చూస్తాడు తెలుసా? పలానా వ్యక్తి వచ్చిందంటే హృదయపూర్తిగా వచ్చిందా రాలేదా అది చూస్తాడు. అంతరంగంలో ఏ ఉద్దేశంతో వచ్చారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకోసం వచ్చారో ఇవన్నీ కూడా ఆయన చూస్తాడండి. దేవునికి స్తోత్రం. ఆయన అంతరంగం ఆయన పరిశోధించడం, ఇదే ప్రార్థన ఎవరు చేస్తారు? దావీదు భక్తుడు చేస్తాడు. ప్రభువా నన్ను పరిశీలించి పరీక్షించి చూడుము ప్రభువా, నా యందు దోషమేమీ లేదయ్యా అంటాడు. 131వ కీర్తనలో అయితే అంటాడు, ఏమంటాడు తెలుసా? నా యందు అహంకార హృదయము లేదు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యందు ఏమి లేదంట అంటే ఆయనకి ఎంత నిశ్చయిత ఉందంటే, నా హృదయంలో ఏమి లేదు. నా హృదయంలో అప్పటికే గొర్రెల దొడ్డి విడిచిపెట్టాడు, రాజు అయ్యాడు. అవునా? గొప్ప రాజుగా పేరు పొందాడు. అవునా? మందసాన్ని తీసుకొచ్చాడు. అవునా? గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. దావీదు వంటి వాడు ఇంకోడు లేడు, నా హృదయానుసారుడు అనే సాక్ష్యం కూడా పొందాడు. అలాంటి దావీదు దేవుని దగ్గర ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభువా నా దగ్గర అహంకార హృదయము లేదు అనేది చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? మన పెదాలు అనేకమైనవి చెబుతాయి, కానీ మన హృదయంలో ఏముందో దేవునికి చాలాసార్లు మనం చెప్పం. అవునా? అందుకని దేవుని సన్నిధిలో ఏం చేస్తావు తెలుసా? నువ్వు ముందు నీ బాహ్య పరిస్థితి, నీ మనసు చెప్పిన దానికంటే నీ హృదయంలో ఏముందో అది దేవునికి అప్పగించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఒకవేళ కూరుకుపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు నీ సమస్తాన్ని అంతరంగంలో జీవితాన్ని కూడా ఒప్పుకోగలిగితే కూరుకుపోయిన జీవితంలో కూడా పైకి తీసి పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఎప్పుడూ కూడా బాహ్య స్థితిలో, బాహ్యంగా ఆచారబద్ధంగా క్రమానుసారంగా నేను ఏం చేశాను అనేది కాదు, నా హృదయంలో నుంచి నేను చేస్తున్నాను అనేదని ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు కోరుకునేది, కావాల్సింది ఏందో తెలుసా? రేపు ఈ శరీరం ఉండదండి. రేపు ఆయన వచ్చినప్పుడు ఏముండదు? ఈ శరీరం ఉండదు. అవునా? ఈ ఆత్మ ఒక్కటి ఉంటుంది. ఏ ఆత్మ? ఈ హృదయం ఉండదు, ఏమీ ఉండదు. ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆత్మ తాను సృష్టించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ఆత్మను అడుగుతాడు, ఏమని? నువ్వు నా కొరకు ఆత్మను, వచ్చిన ప్రతి ఆత్మను చూస్తాడు. చూసి ఇది నాదైతే ఇల్లు లోపలికి అంటాడు, ఇది నాది కాదా కిందకి వెళ్ళమ్మా అంటాడు. కాబట్టి అందుకని నీవు ప్రార్థించేటప్పుడల్లా ఏం చేస్తాను? హృదయపూర్తిగా దేవుణ్ణి ప్రార్థించు. అందుకే ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలీయుల యొక్క హృదయాన్ని గ్రహించి, నేను మీ చాలా మంది ఉన్నారు నాయనా, ఇప్పుడు నేను విజయం ఇస్తే మా బాహుబలము చేత మాకేమొచ్చింది? దేవుడు ఇంకొక పాఠం కూడా ఇక్కడ, దేవుడు నీ యొద్ద నుండి జనాలను తొలగిస్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేసే కొంది మనుషులు నీ యొద్ద నుంచి తీసేస్తున్నాడంటే నీకు కార్యం ఆయన చేయబోతున్నాడు. ఎవరు చేయబోతున్నారు? అవునా? మనుషులు చేశారని ఏం చెప్తారు రేపు?
అవునా? ఆయన చేశాడనుకో అస్సలు నీకు అవసరమైన సాక్ష్యాలన్నీ ఆయనే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనుషులు మన దగ్గర నుంచి దూరం అవుతుంటే అప్పుడు గుర్తుపెట్టుకో, ప్రభువా ఇంకా అందరు లోకమంతా యావగించినా పర్లేదు, నేను ప్రార్థన చేస్తానని ప్రభు ప్రార్థన చెయ్యి. ప్రభు యొక్క హస్తము నీకు బలమైన కార్యాన్ని చేసి పెడుతుంది. సో ఇక ఏం చెప్పాడు? అయా అనగానే భయపడే వారిని, వణుకుచున్న వారిని అందరినీ కూడా ఏం చేస్తావు? ఏం కొండ విడిచి వెళ్ళమంటున్నాడు? గేలాదు కొండ విడిచి వెళ్ళమంటున్నాడు. గేలాదు అనగా అర్థం ఏంటి? సాక్ష్యపు రాశి. గేలాదు అనగా అర్థం ఏంటి? సాక్ష్యపు రాశి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చేయబోయే కార్యంలో నీవు సాక్షిగా నిలబడాలి అంటే నీవు భయపడుతూ వణుకుతూ ఉండేవాడు సాక్ష్యపు రాశి మీద ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడుతూ వణుకుతూ ఉండేవాడు ఎక్కడ ఉండకూడదు? చెప్పాలండి, ఎక్కడ ఉండకూడదు? సాక్ష్యపు రాశి మీద ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, అందుకే దేవుడు అంటే పరలోకానికి ఎవరు అర్హులు కారంట? ఎవరు అర్హులు కారు? పిరికివారు, భయపడే ఆత్మ కలిగిన వారు, కుక్కలను, నరహంతకులను, అబద్ధికులను, వ్యభిచారులను, జారులను అని ఎంత లిస్ట్ అంతా చెప్పుకుంటూ వచ్చి ఇంకో మాట ఏం వాడాడంటే పిరికివారు కూడా. అందుకే ఇంకో మాట కూడా ఉంది, ఆయన మనకి పిరికాత్మనివ్వలేదు కానీ దత్తపుత్రాత్మనిచ్చాడని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? కాబట్టి వణికేవారు, భయపడేవారు గేలాదు కొండను విడిచి వెళ్ళిపోవాలి. అయ్యా ప్రకటించి, ఎరుబ్బయలు ప్రకటించి. ఏమని ప్రకటిస్తావు? సాక్ష్యం కలిగినోడే ఈ పనిలో ఉండాలి. సాక్ష్యం కలిగినోడే సాక్ష్యపు రాశి మీద ఉండాలి. సాక్ష్యపు రాశిలో ఉంటాడు. అంతేగాని పిరికిగా వణికేవాడు, భయపడేవాడు సాక్ష్యపు రాశిలో మిగలకూడదు వాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? ఈ వణికేవారు ఉన్నారనుకోండి, ఏం జరిగిద్దో తెలుసా? ముందుకెళ్ళేవాడిని వెనక్కి లాగటం జరిగిద్ది. సరే, దేవుడు ఏదో ఒక విధంగా చేసి విజయం ఇచ్చాడు అనుకోండి, వీళ్ళు ఏం చెబుతారో తెలుసా? బయటికి వెళ్ళి వణికేవారు, దేవుని పక్షాన్ని లేనివాడు, మేము లేకపోతే ఈయన ఏం చేసేవాడు అనేవాడు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాలి? ఏం చెప్తారు? ఒకటి వెనక్కి లాగుతారు, రెండవది వాళ్ళకున్న లక్షణం ఏంటంటే అంత పాజిటివ్గా జరిగింది అనుకోండి, కొలాప్స్ అయింది అనుకోండి, మేము ముందే చెప్పామండి అది వల్ల కాదని చెప్పి అంటారు. ఈ వణికేవాళ్ళు, భయపడేవాళ్ళు. అది సక్సెస్ అయిందనుకోండి, ఏం చెబుతారో తెలుసా? మేమందరం నిలబడ్డాం కాబట్టి అండి ఆయనకు అది జరిగిందంట. దేవునికి స్తోత్రం కాదు. అందుకని దేవుడు ఎవరిని తీసేస్తున్నాడు? వణికేవారు, భయపడేవారు సాక్ష్యపు రాశిలో ఉండకూడదు. అందుకే ప్రభువు కూడా క్లారిటీ ఇచ్చాడు, పిరికివారు నా రాజ్యానికి అర్హులు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనోళ్ళు పిరికివారు అర్హులు కారు అనగానే ఇక వాదించడంలో, తగాదాటంలో, లోకస్తులతో ఇక ధైర్యం కలిగి ఏమైనా చెండాడే విషయాల్లో కాదు, దేవుని కొరకు ధైర్యం కలిగిన వారు, సాక్ష్యం కలిగి ధైర్యంగా ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సమయమందు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలారా, గీలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవల్లని భయపడే వారికి, వణికే వారికి ప్రకటించునైనా అని చెప్పి ప్రకటించగా అప్పుడు జనులలో నుండి దేవుని యొక్క బిడ్డలారా 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారంటండి. ఎంతమంది? 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది నుంచి ఉన్నారు చూడండి? 10,000 మంది నిలిచి ఉండే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది. అంటే మొత్తం ఎంతమంది? 32,000 మంది గ్యాదర్ అయ్యారు. 32,000 మంది గ్యాదర్ అయిన తర్వాత ఈ యొక్క 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా నిలిచి ఉంది 10,000 మంది. నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, అయా గిద్యోను, అయా యెరుబ్బయలు, ఇంకను ఈ జనులు కూడా ఎక్కువే. ఎందుకంటే జీవితంలో ఇది స్వచ్ఛందంగా ఎలా ఉండాలి అంటే ఇది దేవుడు చేసిన కార్యమని నా మహిమ రావాలి, కానీ ఇశ్రాయేలీలు పేరు చెప్పుకునేటట్లు ఈ మహిమ రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు కూడా ప్రభు కార్యాలు చేస్తాడు. అవునా? ప్రభు కార్యాలు చేసినప్పుడు ఎక్కువ చేసిన ప్రభు కంటే కూడా మన గురించి, మన పేరుని ఎక్కువ ప్రబలించుకుంటూ ఉంటాం. వద్దు, అలాంటి కార్యాలు వద్దు. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? 10,000 మంది కూడా ఎక్కువే. కానీ చూడండి ఏమంటాడు దేవుని యొక్క బిడ్డలారా, ఎక్కువ జనులు నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని ఏం చేస్తాను? నీ కొరకు శోధిస్తా. ఎవరిని చెప్పాలండి?
ఎవరిని శోధిస్తాను? ఈ 10,000 మందిని కూడా పరిశోధిస్తాను. ఈ 10,000 మందిని కూడా పరిశోధించి ఏం చేస్తాను? అవునా, పరిశోధనలో చక్కగా పరీక్షలో తేలిన వాడు నిలబడతాడు, మిగిలిన వారు వెళ్ళిపోతారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో కొంత చెత్తను దేవుడు ఏరిపారేసేటప్పుడు ఏం చేస్తావంటే, పోనీ అని వాళ్ళ కోసం పట్టుకొని కూర్చున్నావు అనుకోండి, నీ జీవితం నువ్వు కోల్పోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని కొంత స్క్రాప్ని ఏం చేస్తాం? స్క్రాప్ అంతా అవునా తీసేసి పడేయాలి. అది స్క్రాప్ని ఇంట్లో ఉంచుకున్నావు అనుకోండి, మంచిది కూడా ఏమైపోయింది? మంచిది కూడా పాడైపోయింది. అవునా, చెదలు పడుతుంది కదా. చెదలు ప్రారంభంలోనే మనం ఏదో ఒకటి చేయలేదు అనుకోండి, ఏం చేస్తుంది? అవునా, మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు మొత్తం తెలియకుండానే మొత్తం చెక్కంతా పాడైపోయింది. కాబట్టి ఈ సమయం అందు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డ ఈ 10,000 మందిని కూడా ఏం చేస్తాను? శోధిస్తాను. నీకు అవసరమైన వాళ్ళని మాత్రమే, నాకు మహిమ వచ్చేటట్లు మాత్రమే జనాల్ని ఉంచుతాను. కాబట్టి దేవుడు తన కార్యం చేసేటప్పుడు ఎంత మందిని నీలో నుంచి తీసేస్తున్నాడో వాళ్ళందరిని బట్టి దిగులు పడమాక. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ అక్క వెళ్ళిపోయింది, పెద్దమ్మ వెళ్ళిపోయింది, ఎవరు రండి ఆయన దగ్గరికి ఊరు వెళ్తారులేమో అనుకుంటే ఏమొద్దు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసంతో నువ్వు ఒక్కడవే నిలబడు చాలు. అవునా, ఆవగింజంత విశ్వాసం ఏం చేసింది? అవునా, కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంతో యెహోషువ పలికాడేమని పలికాడు? ప్రభువా, సూర్యచంద్ర నక్షత్రాల్లో అట్లా ఈరోజు ఆగిపోవాలి. ఎందుకు? నాకు యుద్ధం సంపూర్ణంగా ఈరోజు. ఇక యుద్ధ నీతి ఏంటి? సాయంత్రం 6 గంటలు దాటితే యుద్ధం చేయకూడదు. అందుకని నువ్వేం చేస్తావు? యుద్ధాన్ని ఆపు. అవునా, అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కొరకు దేవుడు కార్యాలు, ఆయన బిడ్డల కొరకు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, అగ్నిలో దూకారు ముగ్గురు. అవునా, అగ్నిలో వేశారా? దూకారా? వేశారు. వేస్తే ఏమైంది? అవునా, రక్షించినా రక్షించకపోయినా ఆమేన్. అవునా, ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే దేవునికి డబుల్ స్తోత్రం అన్నారు. ఓకేనా. దేవుడు ఏం చేశాడు? ప్రభువే వాళ్ళ మధ్యలో ఏం చేశాడండి? చెప్పాలి. ప్రభువే వాళ్ళ మధ్యలో ఏం చేశాడు? వాళ్ళ మధ్యలో సంచరించి, అవునా, ఏసేవాడు ఏసేవాడు ఎంట్రుకులు ఇవన్నీ పడినాయి అంట, కానీ వాడికి పొగచూరు వాసన వచ్చిందని, కానీ వీళ్ళకంతా ఎలా తిరిగారంట? చక్కగా ఏసీలో తిప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాల బోన్లో దానియేలు కూర్చున్నాడు. ప్రభువా వెళ్తున్నానయ్యా అన్నాడు. వెళ్ళినాయనా, నేను ఉన్నా కదా అన్నాడు. సింహాల నోళ్ళకి ఏం చేశాడు? ఆ కళ్ళెం వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా, కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, నీ ఒక్కడవే నిలబడు చాలు. నీ యొద్ద నుండి నీ స్క్రాప్ని, అవునా, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసే సమయాలకి కొన్ని స్క్రాప్లు వస్తాయి మన దగ్గర. ఏం చేస్తారు? ఆ స్క్రాప్ ఒక్కోసారి ఎట్లా వస్తుంది తెలుసా? అవునా, నీ సొంత రూపంలో రావచ్చు, నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఫోన్ రూపంలో రావచ్చు, అవునా, లేకపోతే స్నేహితుల రూపంలో రావచ్చు, డబ్బు రూపంలో రావచ్చు, అధికార రూపంలో రావచ్చు, ఉద్యోగ రూపంలో రావచ్చు, అవునా, భర్త రూపంలో రావచ్చు, లేకపోతే అత్త రూపంలో రావచ్చు, లేకపోతే ఇంకో ఏ రూపమాన తీసుకుంటాడు ఎవడు? ఆ సాతానుగాడు. ఎందుకు? నువ్వు మంచి దాంట్లోకి వెళ్ళటం వాడికి ఇష్టం లేదు. నువ్వు ఏడ మిగలాల? స్క్రాప్లో మిగిలితే ఆయనకి ఏమొచ్చింది? స్క్రాప్ అంతా పడేస్తాడు. అది ఎవరు? ప్రభు. అవునా, చెట్టు వేరునే ఉంచబడింది, గొడ్డలు ఉంచబడింది. అవునా, ఫలించని ప్రతి చెట్టుని ఏం చేస్తాడు? నరికి అగ్నిలో వేస్తాడు. అందుకని ఏం చేయాలి? ఫలింపు లేకుండా ఉండాలి. అవునా, అందుకని ఏం చేస్తామంటే, నీ జీవితంలో స్క్రాప్ను దేవుడు పంపించేటప్పుడు, అవునా, నీ లక్షణాలు కావచ్చు, నీ వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏమన్నా కానివ్వండి, వాటన్నిటిని స్క్రాప్ను దేవుడు తొలగించేటప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు మౌనంగా ధైర్యంగా ఏం చేస్తావు? ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కదా. గిద్యోను, నువ్వు భయపడద్దు. ఈ 10,000 మందిని కూడా ఏం చేస్తాను? శోధించి నీకు అవసరమైనంత నంబరే నేను ఇస్తాను. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీయుల గురించి నాకు తెలుసయ్యా. కన్నోడికి ఏం తెలుసు? అవునా, కన్న తండ్రికి అన్నీ తెలుసు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, అనిన తర్వాత ఏమన్నాడు? కుక్క గతికినట్టు ఎవరైతే గతుకుతారో, అవునా, ఎవరైతే కుక్క ఏం చేస్తుంది? మోకరించి తాగదు. అది ఎలా తాగిద్ది?
కాలు స్ట్రైట్గా పెట్టి మెడ డైరెక్ట్గా నీళ్ళల్లో పెట్టి తాగేస్తాయి. అవునా? ఎవరైతే అట్లా గదికి చక్కగా చేత్తో తీసుకొని తాగుతారో వాళ్ళని మాత్రం ఉంచు. మిగతా ఈ మోకరించి కుక్కలాగా మోకరించినప్పుడు ఎవరైతే కృంగిపోతారో వాళ్ళు మొత్తాన్ని పక్కన పెట్టని చెప్పేసి దాదాపుగా 9,700 మందిని తీసి పక్కన పెట్టాడు. ఎంతమందిని? 9,700 మందిని తీసి పక్కన పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదే పరిస్థితిలో 32,000 మంది మనతో నిలబడి 32,000 మందిలో అవునా ఇప్పుడు 22,000 ప్లస్ 9,700 ఎంత చెప్పండి? 31,700 మంది మిగిలారు. అవునా? 31,700 మంది పోయారు. ఇక నీతో మిగిలింది ఎవరు? ప్రభువా ఎంతో కొంత ప్రార్థన చేసాము. అవునా? ఏదోలే ప్రార్థన చేయగలని పిలవగలని 32,000 మంది వచ్చారని ధైర్యంతో నుంచుంటే నువ్వేం చేసావు? అవునా? 300 మందికి తెచ్చావు నాయన. అవునా? 3 బదులు 30 అనుకుంటే 3 1 300కే తెచ్చావు. ఏంది ప్రభు ఈ పరిస్థితి? అయ్యా నువ్వు విజయం ఇస్తావేమో లేదు కానీ ఇప్పటికే అవునా నడుము నడ్డి అన్నీ ఇరిగిపోయి కూర్చున్నావు మేము అని అవునా అనేటువంటి పరిస్థితులు ఎవరున్నారు? అనే బ్యాచ్ అంతటిని దేవుడు ఏం చేశాడు? వెళ్ళిపోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 300 మంది దేవుడు చెప్పిన రీతిగా మోకాళ్ళు కృంగకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన పనిలో మోకాళ్ళకున్న విలువేంటో తెలుసా? ప్రార్థనా జీవితంలో కృంగుబాటు లేకుండా ఎవరైతే దేవుని ఎదుట నిలబడతారో వాళ్ళు యుద్ధంలో గెలుస్తారు, వాళ్ళు జయాన్ని పొందుతారు. ఈ రాత్రికాల సమయంలో జయం కావాలి అంటే, విజయం నీ సొంతం అవ్వాలి అంటే దేవుని యొక్క పరిశోధనలో దేవుడు నిన్ను మోకాళ్ళు వేయమన్నప్పుడు నీ మోకాళ్ళు కృంగేవిగా ఉంటాయి. అంటే ప్రార్థనా జీవితం కృంగిపోయేదిగా ఉంటే నీకు జయం రాదు. నీ మోకాళ్ళు ఏమవ్వాలి? స్ట్రాంగ్గా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడడం ఏమన్నా మోకాళ్ళు నల్లగా మారితే ముఖం ప్రకాశిస్తుందంట. దేవునికి స్తోత్రం. ఏంటంట? మోకాళ్ళు నల్లగా మారితే అంటే మోకాళ్ళు నల్లగా మార్చడం అంటే మసిపూసుకొని నల్లగా చేసుకుంటే ఇప్పుడు అది కాదు. అవునా? మోకాళ్ళు నల్లగా మార్చడం అంటే ప్రార్థించి ప్రార్థనలో ఎక్కువ ఉంటే నీ మోకాళ్ళు నల్లగా మారే విధంగా నువ్వు ఎక్కువ మోకరించి ప్రార్థన చేయగలిగితే, కాయలు కట్టేటట్టు నీ మోకాళ్ళు అవ్వగలిగితే నీ ముఖంలో ఫేస్ అవునా ఆత్మ యొక్క ప్రకాశించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా అందుకే అన్నాడు కృంగని వారందరినీ దేవుడు తీసుకున్నాడండి. ఆమేన్. అందులో నిలిచిన వారు ఎంతమంది? 300 మంది. ఈ 300 మందితో ఏం చేశాడంటే యుద్ధానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుని యొక్క పనిలో మరి దేవుడిచ్చే విజయంలో మనకున్న సమస్యలు తీర్చే సమయంలో సాక్ష్యం కలిగి జీవించగలిగితే, సాక్ష్యం కలిగినటువంటి మనము దేవుని యొక్క బిడ్డలారా దేవుని మీద ఆధారపడి స్క్రాప్ అంతటిని తొలగించుకొని దేవుడు మనతో ఉంచే సహాయాలను మాత్రమే గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు అద్భుత విజయాన్ని ఇస్తాడు. అట్టి దీవెన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేశాం. అవునా? దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఇచ్చిన ప్రత్యక్షతలో దేవుణ్ణి పరీక్షించి తరువాత దేవుడు పరీక్షించేటప్పుడు మనం ఏం చేయాలి? సమన్వయంతో ఓపికతో సాక్ష్యం కలిగిన జీవితాలను మెయింటైన్ చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిద్యోను ఆ పని చేశాడు గనుకనే దేవుడు తనకు అవసరమైన బలాన్ని మాత్రమే ఉంచాడు. ఆమేన్. అవసరమైన బలాన్ని మాత్రమే ఉంచాడు. అవునా? నీకు అవసరం లేని దాన్ని దేవుడు తీసేస్తున్నప్పుడు మౌనంగా ప్రభు నాకు అవసరం దాన్ని అనవసరమైన దాన్ని అంతటిని తొలగించు, నాకు అవసరమైన దాన్ని ఉంచు అంటే ఇక్కడ ఇంకో సమస్య ఉంటుంది. ఏంటంటే నాకు అవసరమైన వాళ్ళు వాళ్ళు ఎట్టేటోళ్ళు అయినా పర్లేదని వాళ్ళు ఉంచుకున్నాం అనుకోండి, నాకు అవసరం కాబట్టి అని ఏమైంది? మళ్ళీ బొక్కబారులో పడతాం. అందుకని దేవా నాకు అవసరం అంటే నీ చిత్తాన్ని బట్టి నా జీవంలో నాకు తోడ్పడే వాళ్ళు కావాలి. కానీ దేవునికి స్తోత్రం. అవునా? ముందు నువ్వు ఉండాలి, అవసరమైన సహాయాన్ని మీరు నాకు ఉంచాలి అని ప్రభువుకు ప్రార్థన. ఆ ఓపిక, ఆ ఓర్పు, సహనం ఎవరిలో ఉన్నాయి? యెరుబ్బయల్లో గిద్యోను బలకొద్దిక మన పరాక్రమం పోయింది. ఆమేన్.
ఈ రాత్రి నుంచి ఏం నేర్చుకుంటావు అంటే, ప్రభు నేను ఎంత బలవంతుడో కాదు, నేను ఎంత బాగా చేస్తానో ఎంత బాగుంటానో నేను కాదు. ఈరోజు నుంచి ఎవరు కనపడాలి? నా సాక్ష్యం కనపడాలి. ఆమేన్. యెహోవా పక్షంగా నిలబడే సాక్ష్యం నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకో. ఓర్పు సహనం ఎవరిలో ఉంది? నేను పరీక్షించినంత